తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిన కథానాయిక బి సరోజాదేవి. మిగిలిన రెండు భాషలతో పోలిస్తే తెలుగులో తక్కువ సినిమాలే చేసిన తన ముద్దు ముద్దు మాటలతో, అద్భుతమైన సౌందర్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అయితే అందరి హీరోలతో సరోజాదేవి నటించలేదు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్, రాజ్ కుమార్ ఇలా 3 భాషలకు చెందిన అగ్ర హీరోలతోనే ఆమె నటించారు. తన సినిమా జీవితంలోని 75% స్టూడియోల్లో వీళ్లతోనే గడిచిపోయిందని సరోజాదేవి చెబుతుంటారు. 1940 జనవరి 7న బెంగళూరులో పుట్టారు సరోజాదేవి. ఆమె ఇంటి పేరు కూడా బెంగళూరే. ఆమె తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగి. 4 ఆడపిల్లల్లో చివరిది కావడంతో ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగారు సరోజ. మగపిల్లలు లేకపోవడంతో ఆమెను కొడుకులానే పెంచారు. అబ్బాయిల మాదిరిగానే క్రాఫ్ట్ చేయించి నిక్కరు షర్టు తొడిగేవారు. పెద్దయ్యాక టీచర్ కావాలని కలలు కనేవారు సరోజ. అయితే అనుకోకుండా 1955లో ఆమె మహాకవి కాళదాస చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద ఆ చిత్రంలో నటించారు సరోజ. ఓ 3 చిత్రాల్లో నటించిన తర్వాత ఆమెకు నటనంటే ఆసక్తి మొదలైంది. సరోజ నట జీవితం 1957లో పెద్ద మలుపు తిరిగింది. అంతవరకు కన్నడ సినిమాలకే పరిమితమైన సరోజ ఆ ఏడాది తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. శివాజీ గణేషన్, జమున జంటగా నటించిన తంగమలై రహస్యం చిత్రంలో సరోజ నటించారు. ఆ చిత్రాన్ని నిర్మాత డిఎల్ నారాయణ రత్నగిరి రహస్యం పేరుతో తెలుగులోకి అనువదించారు. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు సరోజ. ఆ తర్వాత 2 నెలలకు తెలుగులో ఆమె నటించిన తొలి స్ట్రైట్ చిత్రం పాండురంగ మహాత్మ్యం విడుదలయ్యింది. ఆ రోజుల్లో కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల షూటింగ్స్ అన్నీ మద్రాసులోనే జరిగేవి. వాహిని స్టూడియోలో కన్నడ చిత్రం షూటింగ్లో ఉన్న సరోజను చూసి కళావతి పాత్రకు ఎంపిక చేశారు ఎన్టీఆర్. అయితే ఆమెకు తెలుగు అంతగా రాకపోవడంతో అట్లూరి పుండరీకాక్షయ్య డైలాగ్ కోచింగ్ ఇచ్చారు. తెలుగు సినిమాకు సంబంధించి ఎన్టీఆరే ఆమె గురువు. తెలుగులో సరోజ నటించిన 2వ చిత్రం భూకైలాస్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన ఈ చిత్రంలో ఆమె పార్వతిగా నటించారు. సరోజాదేవి కెరీర్లో 60వ దశాబ్దం మరపురాని కాలం. ఆ 10 ఏళ్ళు ఆమె దక్షిణాదిన మొగుటం లేని మహారాణిలా వెలిగారు. అప్పట్లో అందాల తారంటే ఆమె. ఆంధ్ర క్లియోపాత్ర అనేవారు. ప్రమీలార్జునీయం సినిమాకి ఇచ్చిన పత్రికా ప్రకటనలలో అలాగే పేర్కొనేవారు. అంతేకాదు దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. అక్కినేనితో పెళ్లి కానుక చిత్రంలో నటించిన సరోజ 1961లో ఎన్టీఆర్ సరసన సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు మంచి జోడీగా పేరు తెచ్చుకున్న సరోజాదేవి 1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధంలో వాళ్ళిద్దరితో కలిసి నటించడం ఆమె జీవితంలో మరపురాని అనుభూతి. ఎన్టీఆర్తో మంచి చెడు, దాగుడు మూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, ఉమాచండి, గౌరీ శంకరుల కథ, భాగ్యచక్రం, అక్కినేని సరసన అమరశిల్పి జక్కన, ఆత్మబలం, రహస్యం తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో తను నటించిన చిత్రాల్లో సరోజాదేవి అపురూపంగా చెప్పుకునే చిత్రాలు 2. ఒకటి శ్రీకృష్ణార్జున యుద్ధం, మరొకటి జగదేక వీరుని కథ. కృష్ణార్జున యుద్ధంలో సరోజాదేవి ఎన్టీఆర్ను ముద్దుగా చిన్నన్నయ్య అని పిలవటం అప్పట్లో ఆడపిల్లలకు పెద్ద క్రేజ్. ఆ సినిమా నుంచే ఎన్టీఆర్ను అన్నయ్య అని పిలవడం ప్రారంభించారు సరోజాదేవి. అలాగే జగదేక వీరుని కథ చిత్రంలో కూడా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
తెలుగులో సరోజాదేవి హీరోయిన్గా నటించిన చివరి చిత్రం మాయనే మమత. అప్పటికే ముద్దు ముద్దు హీరోయిన్ వేషాలకు జయలలిత హవా మొదలైంది. 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని 1972లో పండంటి కాపురం చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు సరోజాదేవి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత తెలుగులో రామాంజన యుద్ధం, సీతారామ వనవాసం, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో సరోజాదేవి నటించిన చివరి చిత్రం సామ్రాట్ అశోక. తెలుగులో ఆమె తొలి చిత్రం, చివరి చిత్రాలకు ఎన్టీఆర్ నిర్మాత కావడం విశేషం.